ఏపీలో ఎన్నికల నగారా మోగింది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపు తమదే అంటున్నాయి. పల్నాడు ప్రాంతంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభ విజయవంతమైందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కూటమి సభతో జోష్ పెరిగింది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం కూటమిదే అని నర్సరావుపేట ఎంపీ టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు. పల్నాడు ప్రాంతంలోని తాగు, సాగునీరు సమస్యలను పరిష్కరిస్తా అంటున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో మా ప్రతినిధి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర మోగడంతో ప్రతి పార్టీ విజయం మాదంటే మాది అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి పార్టీ ప్రచారంలో ముందుకు తీసుకెళ్తున్నాయి. నిన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ కూటమి ప్రజాగళం సభ విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం నర్సాపేట నియోజకవర్గంలో ఉన్నాం. నర్సాపేట పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలతో ఉన్నాం. వారిని అడిగి అసలు ఎలా ముందుకెళ్తున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న మోడీ గారు వచ్చిన సభ సక్సెస్ కావడంతో మీ పార్టీలో ఎటువంటి జోష్ వచ్చింది? మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? నిన్న మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి చిలుకూరుపేటలో మరి ముఖ్యంగా పల్నాడులో జరిపిన సభ భారీ ఎత్తున జనం రావడం జరిగింది. మంచి సక్సెస్ అయింది. అది నోటిఫికేషన్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ధైర్యంగా అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. చాలా బాగుంది చూడటానికి కూడా. అందరూ ఇంతమంది ఇంత ఉత్సాహంతో ముందుకు వచ్చి పార్టీ వైపు, ఈ కూటమి వైపు నుంచోవటం అనేది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రం మొత్తానికి కూడా మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా చూస్తే గతంలోనే మీరు పల్నాడు నర్సాపేట ఎంపీగా ఉన్నారు. కొన్ని పనులు చేసి ఉన్నారు. రానున్న రోజుల్లో పెండింగ్ పనులకు ఎటువంటి మార్గదర్శకాలు సిద్ధం చేసుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇప్పటికే దాని గురించి నేను దాచేపల్లి మీటింగ్లో, మొదటి మీటింగ్లో నేను పార్టీలో చేరినప్పుడు చెప్పడం జరిగింది. ముఖ్యమైనవి ఈ ప్రాంతానికి సంబంధించి అయితే వరికిపుడు సేల ఇప్పటికే పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి. దాన్ని వచ్చే 12 నెలల్లో పూర్తి చేయాలనేది సంకల్పం. రెండవది మరీ ముఖ్యమైనది, ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే గోదావరి వాటర్ని తీసుకొని వచ్చి రైట్ కెనాల్లో ఇక్కడ లిఫ్ట్ ద్వారా ఇక్కడ కలపడం అనేది అగ్రికల్చర్లో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం అందరూ చూస్తూ ఉన్నాం ఏ విధంగా రైతులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది. పైనుంచి వరదలకి నీళ్ళు రాక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మూడవది వాటర్ గ్రిడ్కి సంబంధించి తాగటానికి ఇప్పుడు నీళ్ళు లేక ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు, వాటర్ ట్యాంకర్స్ పెట్టండి అని. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేవలం అప్పర్ పల్నాడులోనే కాదు, ఇక్కడ చిలుకూరుపేట, నర్సరావుపేట ఈ ఏరియాలో కూడా వాటర్ ట్యాంకర్స్ ఇప్పుడే మార్చిలోనే తీసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ముఖ్యమైన కారణం సోర్స్ ఆఫ్ ద వాటర్ లేకపోవటం. సాగర్ నుంచి కనుక మనము వాటర్ గ్రిడ్ ద్వారా పంప్ చేస్తే కనుక ఆ ఇబ్బంది ఉండదు. యువతకు ఎటువంటి సూచన చేయనున్నారు? రానున్న ఎన్నికల్లో ఒకవైపు మేము అభివృద్ధి చేస్తామంటూ వైసీపీ విజయం మాదే అంటుంది. మీరు కూటమి తరపున పోటీకి సిద్ధమయ్యారు. యువతను ఏ విధంగా సన్నద్ధం చేయనున్నారు? మీ కార్యకర్తలకు ఏమని పిలుపునివ్వనున్నారు? యువతకి సంబంధించి అయితే ముఖ్యంగా ఎక్కువ మంది అడుగుతూ ఉంది, మేము బాగా చదువుకుంటున్నాం, కష్టపడి చదువుకుంటా ఉన్నాం, మా పేరెంట్స్ చాలా శ్రమ కూర్చి మా మీద ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నారు, అయితే మాకు ఉపాధి అనేది చాలా తక్కువగా దొరుకుతూ ఉంది, మాకు మంచి జాబ్స్ అనేది చాలా తక్కువ దొరుకుతూ ఉంది, దొరికినా కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేయాల్సి వస్తూ ఉంది. అలా కాకుండా ఈ జాబ్స్ అనేది ఇక్కడే కనుక ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయగలిగితే కనుక బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు. సో దానికి ఏ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఆ ఉపాధి కల్పించడం అనేది ఎలా అనే దానిపైన ఇప్పటికే లాజిస్టిక్స్ పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తే పల్నాడు ప్రాంతానికి సంబంధించి అవుతుందనేది పూర్తి నమ్మకం. నెల్లూరు నుంచి వచ్చి నేను ఇక్కడ బుల్లెట్ దించుతాను, అభివృద్ధి అంటే ఏదో చూపుతానంటున్నారు. వాళ్ళకి ఎటువంటి సవాళ్ళు ఇస్తారు, ఏ విధంగా ఎదుర్కొంటారు? సవాలు విస్తృతాలు ఇవన్నీ నేను చేసే నా యాటిట్యూడ్ కాదు. నేను ఏం చేశాను 5 సంవత్సరాలు ఇచ్చిన టైంలో అనేది నేను పూర్తిగా ఆవిష్కరించడం జరిగింది. ఏ విధంగా నేను ఇక్కడ అందుబాటులో ఉన్నాను, ఈ జిల్లా వాడిని ఉంటే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే ఢిల్లీలో ఉంటాను అనేది ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు. అవైలబిలిటీ మా ఎంపీ గారు ఎప్పుడు కూడా ఫోన్ కాల్ లేకపోతే మేము ఒక అరగంట కార్లో వెళ్ళి కలిసి రావచ్చు అనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అవైలబిలిటీ అనేది ముఖ్యం. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఇక్కడ గత 5 సంవత్సరాల్లో నేను చేసిన పనులే నన్ను నిలబెడతాయి. అలానే రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా సరైన సదుపాయాలు కల్పించి ఇక్కడ అభివృద్ధి అంటూ చేసి చూపుతానంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడులో మరోమారు గెలిచి తమ సత్తా ఏదో నిరూపిస్తామంటూ కూడా లావు శ్రీకృష్ణ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, PRK న్యూస్, పల్నాడు జిల్లా నుంచి.